చిన్న మాట పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం, ఆరాధిద్దాం. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకే వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు 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 మా తండ్రి. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయులు వేచి ఉందును. యేసు రాజా నీ భవనములో రేయులు వేచి ఉందును. స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింపులు వేచి ఉందును. బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ రేయులు వేచి ఉందును. యేసు రాజా నీ భవనములో రేయులు వేచి ఉందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే.
నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో దైవములు వేచియుందును యేసు రాజా నీ భవనములో దైవములు వేచియుందును చప్పట్లు కొట్టు పరిశుద్ధపరచు యెహోవా మెక్కానస్ ఆరాధనా నీకే పరిశుద్ధపరచు యెహోవా మెక్కానస్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హుస్సేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా నీ భవనములో దైవములు వేచియుందును బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా విఖండల కషకరమో విఖండల కషకరివలో వరల కషకరమో విఖండల కషకరమో వరల కషకరమో విఖండల కషకరమో వరల కషకరమో విఖండల కషకరమో వరల కషకరివో విఖండల కషకరమో వరల కషకరివో విఖండల కషకరమో వరల కషకరివో విఖండల కషకరివో వరల కషకరివో విఖండల కషకరమో వరల కషకరమో
నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభువా, ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు తోడై ఉన్నందుకు, ప్రతి క్రమంలో కూడా మీరు మాకు తోడైండి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధమైన దేవా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ఈ చిన్నపాటి ఆరాధన నీ పాదపద్మములు సమర్పిస్తూ నీ ధారాళమైన ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షతను అపేక్షిస్తూ నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతూ నీ అనాది సంకల్పంలో నీ చిత్తంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరికి అవసరమైన శ్రేష్టమైన ఉపదేశం ప్రభువా బయటకు తెచ్చి మీరే నీ దాసుడి ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఆరాధన మీ పాదపద్మను సమర్పించి ఈ విధముగా మేము ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న వాక్య ఉపదేశం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటున్నాం మా కన్న తండ్రి. ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులే దేవునికి చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున నీవు నిర్ణయించిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులలో నీ దయా సంకల్పం నీ చిత్త ప్రకారముగా ఈ ఉపదేశానికి నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మీరు నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ దాసుడు నోటి మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీరు మాట్లాడండి.
లేఖన ప్రత్యక్షతనిచ్చి, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి, ధారాళమైన ఆత్మ నడిపింపునిచ్చి మీరు మాట్లాడండి మా ప్రభువా. అట్టకి నీ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత బయలుపడకుండా, నీ మాటలు నీ బిడల చెవిన పడకుండా, హృదయం పదిలపరచబడకుండా, నిద్రముప్పు, అలసత్వం, చేదుర, విసుగు దేవా కలుగు చేయాలని పలు రకాలుగా అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు ఇంకనూ కనబడకుండా దాడి చేస్తున్నా, వాటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఏవైనా సరే వాటి ప్రభావంతో నేస్తున్నాములు నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నావు, నిత్య నరకానికి విసిరి కొడుతున్నావు. ఇప్పుడే అక్కడ అవి ఏసునాములు వాటి ప్రభావం లయమైపోవును గాక. గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడుతూ నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు, మేమున్న ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశ సమస్తం చుట్టూరు, ఇక ముందున ప్రార్థనలు ఏకీభించబోతున్న ప్రతి ఒక్కరి చుట్టూను నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను వేయండి. నీ మహిమేగాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచ్చే, నీ చేతి నీళ్ళ జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని యెషయా 57:16 దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11:2, రాజులు 6:16-17 దేవదూతలను అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలించు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచ్చే. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. అయా సీనాయి పర్వతంగా ఈ ప్రాంతాన్ని ఇంటిని మార్చని స్తుతి సింహాసనాసనం ఉండి నీలో నుంచి ప్రభావం నలుదిక్కులు కేస్తున్నాంలో ప్రబలిల్లి వెళ్ళునుగాక. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడు సమస్తం నిలిచి ఉండమని మా చోడిని మాకు బోధించమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న, నీ కృప మీద ఆధారపడ్డ నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించు ప్రభు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంలో కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నా నెత్తిమ ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మకులు నన్ను పుటమే శుద్ధ శోభనంగా మార్చు. నీ పరలో శుద్ధ శోభన నా నెత్తిమ ఇంకనో గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం, యెషయా 57:16 ప్రకారం, మత్తయి 10:1 7, 8, 20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. హెస్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టు. మాలో నీ ఆత్మను నింపి మాతో మాట్లాడు ప్రభు. సంపూర్ణ స్థితి పొందినట్లుగా ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావో సమర్థవంతంగా నెరవేర్చి నేను ఘనపరచున్నట్లుగా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి ఆత్మల సంపాదకులమై తీర్చిదిద్ద దేవా. ఆత్మ సంపాదకులమై నిన్ను ఘనపరిచే రీతిగా కృపచేత ఘనకార్యం జరిగించున్నట్లుగా, తద్వారా నిన్ను మహింపరుచున్నట్లుగా కృప కలుగునట్లు ప్రభువా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములను అడిగి పెట్టుకొని ప్రార్థించి నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ మరొక్క మారు ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక మీరు బైబిల్కి వెళ్ళి చూడొద్దు, నా వైపు చూడొద్దు. చదువుకున్న లేఖన భాగంలో దమస్కులోని అననీయ అని ఒక శిష్యుడు ఉండేను అనే మాట ప్రారంభమవుతుంది. అసలు అక్కడ జరిగిన ఉదాంతం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారైనా చదివినా లేదా ఆ సందర్భంలో ఏ దైవజనుడైనా విశదపరిచి బోధించినా ఇట్టే చెప్పగలుగుతారు. ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు అంటే 31వ సంవత్సరాల తగలంగానే ధర్మశాస్త్రం ప్రకారము తను తాను ఒక యాజకుడిగా ప్రతిష్ఠించుకొని, ధర్మశాస్త్రం చెబుతున్న మాట అది. 31వ సంవత్సరం రాగానే, 31వ సంవత్సరం ఇంట పుట్టిన మొదటి పిల్లగాడు ఎవరైతే ఉంటాడో, మగ పిల్లగాడు యాజకుడిగా దేవునికి ప్రతిష్ఠితుడు అన్నమాట. అది చిన్ననాడే జరుగుతుంది. అయితే ధర్మశాస్త్రం ప్రకారము అధికారంగా యాజక బాధ్యతలు చేపట్టడానికి 31వ సంవత్సరం రావాలి. అంతవరకు తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ లేఖనాలు పరిశోధించుతా, లేదంటే లేఖనాలు 5 పంచకాండాలు ఉన్నాయి అప్పటి వరకు. ఎన్ని పంచకాండాలు వాడుకలో ఉన్నాయి.
ఆ పంచకాండాలు, ఆది కాండం, రెండోది ఎజ్రా కాదు, నిర్గమ, తర్వాత సంఖ్య, లేవి, ద్వితీయోపదేశ, 5 పంచకాండాలు అనేవి ఇజ్రాయెల్ ప్రజల చేతుల్లో ఉన్నాయి. అవి ఖచ్చితంగా సమాజ మందిరంలో కానీ లేదా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడైనా అక్కడ ఖచ్చితంగా వాటి విషయాలు చెప్పబడుతూ ఉంటాయి, వింటూ ఉంటారు కూర్చొని. విన్నదే మళ్ళీ చెప్తూ ఉంటారు, వింటానే ఉంటారు వాళ్ళు. ఇంకా ఎవరికైనా దాన్ని ప్రతులు అంటే జిరాక్స్ కావాలంటే దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు. ఎజ్రా అంటే లేఖనాలను ఎత్తి రాసేటువంటి శాస్త్రులు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే లేఖనాలు ఎత్తి రాయటమే. ఇంకొకళ్ళు ఒక జిరాక్స్ కాపీ కావాలంటే దాన్ని ఎత్తి రాస్తూ ఉంటారు. వాళ్ళ పని అంతా ఇక అంతే. అలాగనే ఆ పత్రాలు వాళ్ళ దగ్గరనే వాటిని చదువుకుంటూ ఉంటారు. ఈ 31వ సంవత్సరం వచ్చిన దాకా మాత్రం వేచి ఉండాల్సిందే. ముందుగానే పోయి నేను ఆ యాజకత్వాన్ని చేస్తానంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదురబ్బాయి, కొన్నాళ్ళు వేచి ఉండని చెప్పానంటే పక్కన పెట్టేస్తారు. మన జీవితాల్లో కూడా దేవుని పని చేయాలని సంకల్పం, ఆశ, కోరిక ఉంటుంది. దానికి తగ్గట్టుగా పరిపక్వత అనేది మనలోకి రావాలా. పరిపక్వత అనేది మనలోకి రాకుండా ఆతృతగా నేను సేవ చేస్తాను, ఇంకేమీ లేదు, నేను ఆత్మను సంపాదించాలి, పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటించాలి, ఓకే, ఆత్మను రక్షించాలి, ఓకే, సంఘాలు కట్టాలి, ఓకే, కాదంటలేదు. కానీ దేవుని సంఘాన్ని ఎలా కట్టాలి, దేవుని యొక్క బిడ్డలను, దేవుడు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను ఎలా నడిపించాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు స్వతంత్రంగా ఉండాలి, అర్థమవుతుందా? వాళ్ళని ఏ కోణంలో దేవుని కొరకు పెంచితే దేవుడు అనుకున్నటువంటి పోలికలోకి వస్తారు. దేవుడు అనుకున్నటువంటి పని సంఘం ద్వారా సమాజంలో జరిగే, దేవుడు అనుకున్న పని సంఘం ద్వారా సమాజంలో జరగాలి. అది జరగాలంటే మొదటిగా సంఘాన్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఎలా నడిపించాలి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలన్న విషయాల్లో, ఆ విషయాలన్నిట్లో వివేకం కావాలి, వివేచన ఆత్మ కావాలి. ఆ వివేకము, వివేచన ఆత్మ అన్ని విషయాల్లో వివేచన అనేది కనుక దేవుని పాదాలు పట్టుకొని నువ్వు పొందకపోతే సంఘాన్ని నడిపించడం కష్టం. సంఘం కట్టబడదు, చెల్లా చెదురైపోద్ది. అనేకుల మధ్యలో సంఘం ఉమ్మడిగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ పలు రకాల మనస్పర్ధలతో, విమర్శలతో ఎవరికొరు గుంపులుగా విడిపోయి కనబడటానికి ఆదివారం గుంపుగానే కనపడతారు. మేమంతా ఐక్యత కలిగి ఉన్నాం, మేము సమిష్టిగా ఒక గుంపు అన్నట్టు కనపడతారు. కానీ లోపల గోడలు కట్టుకొని ఉంటారు, లోపల గోడలు కట్టుకొని ఉంటారు. పైకి ప్రేమను పులుముకొని పలకరిస్తారు, ప్రేమను పులుముకొని మాట్లాడతారు, ప్రేమను పులుముకొని నవ్వుతా అక్క వందనాలు, అన్న వందనాలు అని చెప్పుకుంటారు. కానీ లోపల మాత్రం గుండెకు గనక కవాటాలు లాగా గోడలు ఉంటాయి, 4 రకాల గదులు ఉంటాయి. ఆ గదులకు అడ్డగా ఇప్పుడు ఇలా గోడలు ఉన్నట్టు మనిషికి మనిషికి, మనసుకు మనసుకు, హృదయానికి హృదయానికి, మాట మాటకి అడ్డు గోడలు ఉన్నాయి. ఇవి చెదిరిపోయి మేమంతా ఒకటే శరీరం అనే భావన రావాలంటే మొదటిగా పెంచడానికి, సంఘాన్ని నడిపించడానికి కావలసిన కొలతలు కావాలి. ఆ కొలతలు ఎక్కడ దొరుకుతాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకుంటే దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా దొరుకుతుంది అయ్యా? దానికి ఏమన్నా రుజువు ఉందా లేఖనాలు అంటే? ఉంది. బాలుడుగా ఉన్నటువంటి సొలొమోను దేవుని ప్రజలను పరిపాలించడానికి సేవా బాధ్యతలు చేపట్టాడు. తన తండ్రి కోరికను దేవుడే నడుం బిగించి దావీదు తర్వాత రాజ్య పరిపాలన చేపట్టినటువంటి సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించాడు. దేవుడు చెప్పినట్టే దావీదు ఆశపడినట్లుగానే కావలసిన సామాగ్రి అంతా సమకూర్చాడు దావీదు. ఇంకేమైనా కావాలంటే తెచ్చుకోరా నా కుమారుడు అని చెప్పాడు. కానీ దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉండయా. ఎలా పడిచాలా, ఎటు పడిచటు వ్యవహరించమాకు, నడవ మాకు, మాట్లాడమాకు, శ్రద్ధగా దేవుడు చెప్పినట్టు వినరా,
సొలొమోనా చెప్పినట్టు వినయ్యా అని చెప్పాను అండు. సరే నాన్న అండు. అట్లానే అడుగులు వేస్తుంటే దేవుని హస్తం కూడా తోడై ఇతర పొరుగు రాజ్యాల్లో ఉన్న రాజుల దగ్గర కావలసిన మ్రానులు, చెక్కలు కావలసిన మ్రానులు, పెద్ద పెద్ద మ్రానులు ఆ యోర్దాను నది మీద, సముద్రం మీద వాటిని లాక్కొచ్చారండి. ఈ దరి ఒడ్డుకు చేరితే ఈ దరి ఒడ్డు నుంచి ఆ యెరూషలేము పట్టణం కాడికి చేర్చుకున్నారు. ఆ మానులు, పెద్ద పెద్ద మానులు. మందిరం కట్టాడు, ఎన్నో బలులు అర్పించాడు, ఎన్నో జీవాలను అక్కడ బలి జరిగింది. ఆ రాత్రి పడుకున్న తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు దర్శనం మందు, స్వప్నం మందు, కలలో. సొలొమోను నీకేం కావాలో చెప్పు, ఏం కావాలనుకుంటున్నావు, నీకేం కావాలో కోరిక చెప్పంటే సొలొమోను అడిగాడు, అయ్యా ఇంత గొప్ప జనాంగానికి నీతి న్యాయాలు తీర్చగల సమర్థుడెవడు అన్నాడు. అందుకు కావలసిన జ్ఞానం నాకు లేదన్నాడు. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఆ జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు. 1 రాజులు 3 9, 10, 12 వచ్చిన భాగాల్లో కనపడుతుంది ఈ తరికింపు. దేవుడు అతనితో మాట్లాడుతాం, అతను దేవుడితో మాట్లాడుతాం అన్న విషయాలు. అంటే అక్కడ రాజ్య పరిపాలన కనపడుతుంది. ఇక్కడ నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు కదా, లేదు నేనైనా ఉన్నాను, సేవ చేస్తున్నాను. సంఘం ఎట్ట కట్టాలో కావలసిన జ్ఞానం లేకపోతే సంఘం కట్టబడదు. చేయాల్సిన ఉపదేశం అందించడం అనే విధానం తెలియకపోతే ఎదుటించబడిన దేవుడు అనుగ్రహించినటువంటి వ్యక్తులు బలపరచబడలేరు. గొర్రెలుగా పోల్చబడ్డారు కాబట్టి అవి పేలబోతాయి, అంటే చిక్కిపోతాయి, అనారోగ్య కారణమైపోయి ఇట్నే తగాదలన్నమాట, ముఠాలు కట్టబడతాయి. దేవుడు ఇచ్చినటువంటి లేఖనంలో పరిశుద్ధాత్మ బలముగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆ వ్యక్తి కట్టబడుతూ ఉంటాడు, అలాగనే రేపబడుతూ ఉంటాడు, అలాగనే ప్రార్థనా జీవితంలో ఎదుగుతారు. పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఉండి వాళ్ళని నడిపిస్తూ పరిపాలిస్తూ ఉంటాడు. సరైన ఆలోచన చెబుతూ ఉంటాడు. ప్రమాదం ఉంది అటు బోమాకని చెబుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించి దేవుడే మాట్లాడుతున్న ఉపదేశాల్లో జరిగే కార్యం ఇది. అలా అని ఇతరులు నేను విమర్శించట్లేదు, నాకు అవసరం లేదు. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఏదైనా కావాలంటే దేవునికి వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. నువ్వు సేవ చేయాలని ఎప్పుడు ఎందుకు వచ్చాము ఇక్కడికంటే 31 సంవత్సరం వస్తేనే యాజక ధర్మ విధులు నిర్వర్తించడానికి అర్హత పొందినవాడు ధర్మశాస్త్రం ప్రకారం యూదుడు అనే వ్యక్తి. ఇప్పుడు యేసు ప్రభు వారు 31 సంవత్సరం రాగానే సేవా బాధ్యతలు చేపట్టి దానికి ముందు బాప్తీసు అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మ పౌరం వల్ల మీదకు రావటం, ఆ తర్వాత అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండటం, ఆ తర్వాత ఆత్మ బలము పొంది దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే, నేడే రక్షణ దినం, మారు మనసు పొందండి, ఇంకా ఎన్నాళ్ళు తడవు చేస్తారంటూ సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. తన కాలంలో 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. దేవుని యొక్క దయా సంకల్పంలో చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పు కూడా తన జీవితం ద్వారా నెరవేర్చి మానవాళికి కలగవలసిన గొప్ప రక్షణ ఆయన మరణం ద్వారా దక్కింది. ఆమేన్, హల్లెలూయా. ఆ మరణం ద్వారా రక్షణ దక్కటమే కాదు, పునరుద్ధానులై లేవటం అనేది కూడా ఆయన పునరుద్ధానుడై లేచి చూపించాడు. మరణం వల్ల రక్షణ రావటమే ప్రాధాన్యం కాదు, దానికి తోడు లింక్ అయి ఉన్న ఇంకొక సందర్భం ఏంటంటే ఆయన 3వ దినాన తిరిగి సజీవుడై లేవటం, అంటే పునరుద్ధానుడై లేవటం. ఆ పునరుద్ధానమే కనుక లేకపోతే నీకు నాకు విమోచన అనేది లేదు. 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో, లేదు తన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన పని యావత్తు ఆయన సమర్థవంతంగా నెరవేర్చి పునరుద్ధానుడే తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి తన శిష్యులను బలపరుచుకొని అనేకమైన సూచనలు కూడా చూపించాడంట. అపోస్తల కార్యం 1వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కనపడుతుంది. ఇంచుమించు ఇన్ని రోజులు అని చెప్పని అక్కడ రాసి పెట్టి ఉంచాడు ముందుగానే సాక్షార్థంగా. 3వ వచనంలో ఆయన దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేకమైన ప్రమాణములను, అంటే కింద రుజువులు అని ఉంటుంది పుట్నోట్లో, చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను.
అనేకమైన రుజువులు చూపించాడంట ఆయన. నేను బ్రతికే ఉన్నాను అబ్బాయి, ఇదిగో ఇదేం చెప్పని. అట్లానే కాకుండా దేవుని రాజ్య విషయములను గురించి బోధించాడంట. యోహాను సువార్తలో గమనిస్తే, ఇక మీతో నేను విస్తారంగా నేను మాట్లాడను, మీకు గ్రహించేంత శక్తి లేదు కాబట్టి నేను మాట్లాడను అన్నాడు ప్రభు. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు గారు కడమ అపోస్తులంతా ఇక వల పట్టుకొని పోతుంటే మళ్ళీ ఆయన రావాల్సి వచ్చింది. వచ్చి వాళ్ళని బలపరచాల్సి వచ్చింది. పేతురుని బలపరిచాడు, నువ్వే నాయకుడు వీళ్ళకి అని చెప్పని. పేతురుని ఎప్పుడైతే బలపరిచాడో పరిశుద్ధాత్మ అభిషేకం మేడగది అనుభవంలో పొందారు. బాగానే ఉంది. ధైర్యంగా సువార్త చెబుతానే ఉన్నారు. ఇంతలోకే ఓ పెద్ద మనిషికి ఎక్కడ లేనంత ఈర్ష్య వ్యసనం పుట్టింది. దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉంటే, దేవుని పేరట అంటే క్రీస్తు పేరట అనేకులు బాప్తీసు అనుభవంలోకి వస్తూ ఉంటే, సంఘము కట్టబడుతూ ఉంటే, సంఘంలో సంఖ్య పెరుగుతూ రోజు రోజుకి సంఘంలో సంఖ్య పెరిగిపోతూ ఉంది. పేతురు గారు మొట్టమొదటి ప్రసంగం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రసంగం చేస్తే ఇంచుమించుగా 3000 మంది రక్షించబడ్డారు ఆ రోజు. ఆ తర్వాత ఇంకో చోట ఇంచుమించుగా 5000 మంది రక్షించబడ్డట్టుగా రాసి ఉంది. అపోస్తలుల కార్యంలోనే ఉంది ఆ మాట. మొత్తం మీద టూకీగా లెక్క చూస్తే ఎంతమంది? 8000 మంది కనపడుతున్నారు. ఇక అడపదడప అక్కడక్కడ రక్షణ పొందిన వాళ్ళు. ఇలా సంఘం విస్తరిస్తూ ఉంది. ప్రారంభంలోనే ఇంటింట రొట్టె విరిచారు. ఇంటింట ఎక్కడికక్కడ ఇళ్లలోనే సమకూడి ఒక రొట్టెని విరవటం, ప్రభు బల్ల ఇవ్వటం, ప్రభు పేరట రక్షణ బాప్తీసు అనుభవంలోకి వచ్చిన వాళ్ళని బాప్తీసు అనుభవంలో రావటం, వెంటనే రొట్టె విరిచి వాళ్ళని దేవుని కొరకు అప్పజేవాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ఉన్న సమయంలోనే, కొద్ది సమయంలోనే మొత్తంగా అందించి వాళ్ళని బలపరిచి ప్రభు కొరకు ఇలా నిలబడాలి మనం ధైర్యపరిచి ప్రభు యొక్క శరీరం రక్తం ఇచ్చి ఇంకో చోటకి అట్లా నడిచారు. సంఘం ఎప్పుడైతే పెరిగిందో ఇక వెంటనే ప్రతి ఆదివారము అందరూ పనులు లేకుండా ఖాళీగా ఉండే సమయం కాబట్టి, సెలవు దినం కాబట్టి దాన్నే ప్రతిపాదిస్తా సంఘం అపోస్తలుల కార్యంలో ఉంది, పత్రికల్లో కూడా ఉందో మాట. ఆదివారం నాడు మేము రొట్టె విరుచుటకు సమకూడగాని, అంటే ఆదివారం అనేది లేఖనం ప్రకారము రొట్టె విరిచే కార్యక్రమం. లేఖనానికి వ్యతిరేకమైనది కాదు ఇది. కొంతమంది ప్రబుద్ధులు మంచోళ్ళు ఏం చేస్తారంటే అది లేఖనానికి విరుద్ధం, ఆదివారం ప్రభు వల్ల ఇవ్వమని బైబిల్లోనే లేదంటారు. బైబిల్ ఎందుకు లేదు? ఆదివారం ఇవ్వమని బైబిల్లోనే ఉంది. ఆదివారం ఇచ్చినట్టుగా ఇయ్యమని లేదు. కానీ వాళ్ళు ఆదివారం నాడు రొట్టె విరుచుటకు సమకూడినప్పుడు అన్న మాట మాత్రం ఉంది. ఏ మాట? ఆదివారం నాడు వారు రొట్టె విరుచుటకు సమకూడినప్పుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడే ఉంది. అర్థమవుతుందా? ఇది తప్పేం కాదు, తప్పైన మాట కాదు, ఇది తప్పు వ్యవహారం కాదు, లేఖనానికి విరుద్ధమైన సంగతి కాదు. ఇది లేఖనానికి విరుద్ధమైన సంగతి కాదు. అక్షరాల పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు అంటే ఎవరోళ్ళు మన పితరులైన అపోస్తులు, ఆదిమ అపోస్తులు ప్రారంభంలో ఇంట రొట్టె, ప్రతిరోజు రొట్టె విరిచారు ఆత్మను సంపాదిస్తా. సంఘ సంఖ్య పెరిగిపోయిన కారణాన్ని బట్టి ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళు ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. నెలకోసారు, 6 నెలలకోసారు, లేదు సంవత్సరానికి ఒకసారి ప్రభు వాళ్ళు ఇచ్చినట్టుగా బైబిల్లో లేదు. ఎందుకు ఈ మాట ఇంత నిర్ధారణ చేయాల్సి వస్తుందంటే, రేపొద్దున తీర్పు దినాన ఇదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ప్రశ్నలు అడుగుతాడు యేసయ్య. ఇదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీకు అనేక సంగతులు చెబుతాడు యేసయ్య. ఇక్కడ అర్థం కాని ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని నిన్ను తీర్పులో నిలబెడతాడు యేసయ్య. అర్థమవుతుందా? ఈ పిచ్చెక్కో తలతెక్క వ్యవహారం అని కాదు.
బైబిల్లో చెప్పబడిన దాన్ని ఆధారంగానే నెలకోసారి ఇమని బైబిల్లో లేదు, నెలకోసారి ఇచ్చారన్న సంగతి రుజువు లేదు బైబిల్లో. ఆదివారం వాళ్ళు రొట్టె విరవడానికి సమకూడినట్టుగా ఉంది. ఈ సాక్ష్యం సరిపోదా ఆదివారం ప్రభువులు తీసుకోవడానికి? కొంతమంది మేధావులు బయలుదేరుతారు, ఆదివారం ప్రభువులు తీసుకు ఇయ్యమని ఆడ రాసి ఉందని. అరే ఇయ్యమని రాసి లేదా బాయ్, ఇచ్చినట్టుగా రాసి ఉంది, దాన్నే ఫాలో అవుతున్నాం. పత్రికలో రాయబడిన మాట ఏముంది? ప్రవక్తలను అపోస్తులను స్థిరపరిచిన ఆ పునాది, ఒక పునాది ఉంది. అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన పునాది, క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన పునాది మీద, ఈ బండ మీద మీరు కట్టబడుతున్నారనే మాట ఉంది బైబిల్లో. మరి అపోస్తులు అనేవాళ్ళు యేసయ్యతో నడిచిన వాళ్ళు, ప్రవక్తలు అనబడిన వారు దేవునితో మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరికీ ఆధారమైనది ఎవరంటే యేసు ప్రభు వారే. మరి ఆయనే చేసినప్పుడు నువ్వెవడు మధ్యలో అడ్డు చేయడానికి? లేఖనాలు ఒకళ్ళు చెబుతున్నారని కాదు, మనం బెరాయా గ్రామస్తులం అవ్వాలి. లేఖనంలో చెబుతున్న మాట, దైవజనుడి నోట నుంచి వస్తున్న మాట, లేఖన కాంతిలో చూసినప్పుడు అది అక్షరాల దానికి సూట్ అవుతుందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, ఈ వ్యాఖ్యానం కరెక్టా కాదా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ చెప్పబడుతున్న ఈ లేఖనానికి, ఈ వ్యాఖ్యానానికి అంటే ఉపదేశ సారానికి సమ్మతిస్తాడా లేదా అన్నది కూడా గమనించుకోవాలి. మనం అర్థమవుతుందా? గమనించుకోవాలా. ఎందుకు ఇంత సాగదీస్తున్నారని కూడా కొంతమంది అంటారు, కొంతమంది అనుకుంటా ఉంటారు. ప్రభు మహా ఉచిత కృపను బట్టి, ప్రభు నాకు ఇచ్చిన కృపావరాలు ఇది ఒకటి ఉంది. చెప్పబడుతున్న ఉపదేశాన్ని బట్టి అవతల వ్యక్తులు విన్నవాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అవి వెంటనే అర్థమవుతూ ఉంటాయి. అర్థమవుతున్న దాన్ని బట్టి నెక్స్ట్ ప్రశ్న వాళ్ళకి వేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఏమి ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరం అనేది ఇచ్చారన్నది బైబిల్లో ఉంది కాబట్టి మేము తప్పు చేయట్లేదు. ఎందుకంటే ఎవరైనా ఒకవేళ రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మమ్మల్ని లెక్కడిగితే, నన్ను లెక్కడిగిన పరిశుద్ధ గ్రంథంలో మా పెద్దలు అపోస్తులు అనబడిన వాడు ఆయా సంఘాల్లో మా పెద్దోడు ఆచరించారండి, అందుకే మేము ఇలా వెళ్తున్నామని ఈ మాట చెప్పను నేను. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఆదివారం వాళ్ళు రొట్టె విరవటానికి కూడినారు అని చెప్పని రాసుందయ్యా. ఆ ప్రకారమే నేను రొట్టె విరుస్తున్నాను. బేకరీకి పోయి బన్ను తెచ్చుకోవట్లా, బేకరీకి పోయి నాన్ రొట్టె ఏది లేదంటే ఎప్పుడైనా జ్వరం తగిలినప్పుడు ఇళ్ళ చుట్టూ తిరిగి అమ్ముతూ ఉంటారు ఇంత పెద్ద పెద్ద రొట్టెలు పలసాటి. అట్లాంటి రొట్టెలు నాన్ రొట్టెలు తెచ్చుకోవట్లా నేను. నా చేతులతో, మళ్ళీ పక్కన వాళ్ళకి కూడా ఇట్లా నా చేతులతోనే నేను రొట్టెను సిద్ధపరచుకొని, ఆ రొట్టెను కాల్చుకొని, పులియని పొంగని రొట్టె అని చెప్పని పస్కా బలి పశువుకి ఆ వధించిన ఆ పస్కా బలి పశువును భుజించడానికి పులియని పొంగని రొట్టె అని ఉంది. ఆ పులియని పొంగని రొట్టె ఏంటంటే నేను చేసుకున్న, నేను సొంతంగా అప్పటికప్పుడు కలుపుకొని నా స్వహస్తాలతో కాల్చుకొని తెచ్చుకున్న రొట్టె అది. దీంట్లో ఏ దోషం ఉందో చెప్పు ప్రభు అని అడుగుతాను నేను. మరి నాన్ రొట్టె తీసుకొచ్చుకుంటే ఒకరోజు ముందే దాన్ని పులియబెట్టాలి. దాన్ని పులియబెట్టకు అంటే ఒకరోజు ముందుగానే. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ పూట చేపల పులుసు వండుకున్నావు అనుకో, ఇప్పుడు తింటే దాని టేస్ట్ ఉండదు. తెల్లారితే కానీ అది ఒక రోజు మాగితే అంటే పులిస్తే కానీ తెల్లారికి టేస్ట్ వస్తుంది అంటారు. అట్లానే నాన్ రొట్టె పిండి కూడా ఈ పూట నానబెడితే రేపొద్దున లేదా 2 రోజుల తర్వాత అయినా దాన్ని బన్నుగా చేస్తారు బయటికి. అంటే పులిసిన పిండి అయితేనే నాన్ రొట్టె బయటకు వస్తుంది. మరి దాంట్లో పులిసిన అనే దోషం ఉందిగా, మరి దానికి లెక్క చెప్పవా నువ్వు? రేపొద్దున భయంకరమైన గద్దింపు క్రీస్తు న్యాయపీఠం మీద ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు రొట్టె విరవు, ఎవరో రొట్టె విరిస్తే తెచ్చి నువ్వు రొట్టె విరుస్తావు అంటావు. సరే, నీకు ఆ అభిషేకం లేదు కాబట్టి దాంట్లో దేవుడు ఒకవేళ నిన్ను సమ్మతిస్తే ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి నేను కూడా ప్రారంభంలో అభిషేకం లేనప్పుడు నేను వేరే వాడు రొట్టె విరిచిస్తే తెచ్చి ఇచ్చాను. తర్వాత సంఘం పెరిగింది, బాప్తిస్మీయాల సమయం వస్తుంది కాబట్టి నేను అభిషేకం పొంది నేనే రొట్టె విరుచుకుంటున్నాను ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా.
ప్రభు కృపను బట్టి నేనే రొట్టె విరుచుకుంటున్నాను. ఇప్పుడు ప్రభు ఒకవేళ లెక్క అడిగితే నేను చెబుతాయా లేఖన కాంతిలో చూడు ప్రభువా, నువ్వు ఇచ్చిన లేఖనమే ఉంది కదా, ఈ లేఖనాన్ని రేపొద్దున లెక్క అడుగుతానంటున్నావు కదా, దాంట్లో ఉన్నదే నేను చేశా, నువ్వు రాసిచ్చిందే కదా, నేనేం తప్పు చేయలేదు ప్రభు అని చెబుతాను. మరి నెలకోసారో నాన్ రొట్టె తెచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు లెక్క చెప్పుకోవాలి ఖచ్చితంగా. నేను ధైర్యంగా ఉన్నా, నాకు ఎటువంటి లోపం లేదు నా ప్రభు కృపను బట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిష్యులు దేవుని చేత అనేక సంగతులు ఉపదేశింపబడి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూనే ఒకసాటే కూర్చుంటున్నారు. అయితే వీళ్ళ తంతంతా చూస్తూ దేవుని మాటలు చెబుతుంటే, దేవుని సంఘాలు కట్టబడుతుంటే ఒక వ్యక్తికి నచ్చల, బాగా కక్ష పోని అధికారుల దగ్గర పోయి అధికారం పొందుకొని ఇక దేవుని ప్రజల మీద పడ్డాడు. ఇక భయంకరంగా చిత్రహింసలు వేయటం మొదలుపెట్టారు. అతనితో పాటు ఇంకా కొంతమంది సామాన్య మనుషులైతే తను అనుకున్నట్టుగా పని చేయరని కొంతమంది ఖైదీలుగా ఉన్న వాళ్ళని ఎవరిని ఆ సపోర్ట్ తీసుకో, మాకు అట్నే వెళ్తాము, ముందుకు జరుగు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని తెచ్చుకున్నాడు? సౌలు ఆల్రెడీ కఠినంగా ఉన్నాడు, క్రూరత్వంతో ఉన్నాడు. దేవుని ప్రజలంటే, క్రీస్తు రాజ్య సువార్త అంటే, క్రీస్తు అంటే నచ్చట్లేదు. దేవుని ప్రజలంటే పట్ట పళ్ళు కొరుకుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చక్రవర్తుల దగ్గరికి వెళ్ళి, ఆ రాజుల దగ్గరికి వెళ్ళి తాకీదులు తీసుకొని వాళ్ళ దగ్గర భయంకరమైన క్రూరులైన దొంగలు ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమందిని కూడా ఏర్పాటు చేసుకొని, సామాన్యులైతే చెబితే వినరని, అరే మీకు శిక్ష తగ్గిస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తే అంటే ఏం చేస్తాడు వాడు? మీకు విడుదల ప్రకటింపజేయిస్తాను నేను చెప్పినట్టు చేస్తే అంటే ఏం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాం పదయ్య గారు అంటాడు. అట్నే కదిలేరు. ఇక బయలుదేరారు. ఏడ పడిచాడు, దొరికిన వాళ్ళు దొరికినట్టు నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఈరోజు భారతదేశంలో కనుక మా సనాతన ధర్మం అది ఇది అని చెప్పని 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినటువంటి 76 సంవత్సరాల భారతదేశంలో ఇది 76 గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకుంటా జాతిని ఉద్దేశించి మరి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి ఏం మాట్లాడారో తెలియదు, కానీ ఆయా రాష్ట్రాల్లో ఆయా రీతులుగా కనబడకుండా కొంత ప్రెస్ ముందుకు వచ్చి కూడా బేభత్సమైన మాటలు, నీచమైన మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెడుతున్నా, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ మేము రా అని చెప్పని ఒక రాజు పేరును ఉచ్చరింపజేయిస్తా, బొట్లు పెడుతూ బైబుల్ దొక్కిస్తా, ఒరిస్సా ప్రాంతంలో బైబుల్ దొక్కిస్తా ఉన్నాడు. ఒకటి సొంత ఇంట్లో ఆరాధన చేసుకుంటే వాడికి నచ్చక పోలీసు వాళ్ళు తీసుకొని పోయిండు. అక్కడ ఆడపిల్లల మీద భయంకరమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. భార్య ప్రియుడితో కలిసి భర్తను వేసేసింది. కన్న కూతురు మీద అత్యాచారం చేసిన తండ్రి అని చెప్పని మెడికల్ చదువుతున్న ఒక స్టూడెంట్ మీద, యవనస్తురాల మీద మళ్ళీ కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యాచారం జరిగిందని, రకరకాలుగా ఆడపిల్లల మీద అనేక రకాల అగాత్యాలు జరుగుతున్నాయి. మతం పేరిట దూషణలు జరుగుతున్నాయి. మత సామరస్యం లేకుండా భయంకరంగా రకరకాలైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎలా? క్రైస్తత్వం అంటే నచ్చక. ఆనాడు సౌలులో ఉన్నటువంటి ఆ దురాత్మ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మా సనాతన ధర్మం అని చెప్పుకుంటున్న వాళ్ళని బట్టింది. ముస్లిమ్స్ క్రైస్తవులు ఉండటానికి లేదు, ఖాళీ చేసేయాలా, లేదంటే నా సంగతి నీకు తెలుసా అంటున్నాడు వాడు. హైదరాబాద్ జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హెజ్రా నాగ సాధువుగా ఉంటా వాడు బెదిరిస్తుండు. నా సంగతి మీకు తెలుసా, నేను అది చేస్తా ఇది చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లలేదు. ఇరాను ప్రధానమంత్రి ఎవరు? ఇరాను దేశపు యొక్క ప్రధానమంత్రి ఇజ్రాయేల్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా తుడిచిపెడతానండు. హెలికాప్టర్లో ఒకరోజు ప్రయాణం చేస్తా ఉండు, ఏమైందో ఏమో తెలీదు,
హెలికాప్టర్ అంతా కుప్పకూలింది, అంతే చచ్చాడు. ఇజ్రాయెల్ అంటే దేవునికి కోరుకున్న స్థలం. అది దేవుని ప్రజల జోలి వచ్చిన దేవుని విషయంలో ఎవడైనా సరే ఏదైనా సరే చేయాలని పూనుకుంటే ప్రాణాలతో చెలగాటం తప్ప రెండోది లేదు. హఠాత్ నాశనం, హఠాత్ మరణం ఎలా ఎప్పుడు ఏ కీడు వచ్చి పడుతుందో ఎవరికీ తెలియదు. ఊహించడానికి కూడా అలివి కాని పరిస్థితి అన్నమాట అది. ఇరాన్ ప్రధానమంత్రి అనుకున్నాడా హెలికాప్టర్లో సడన్గా నేను యాక్సిడెంట్ అయి చస్తానని ఇరాన్ ప్రధానమంత్రి అనుకున్నాడు. అసలు ప్రయాణమే చేసేవాడు కాదు. దేవుని కోరుకున్న స్థలం విషయంలో, దేశం విషయంలో, ప్రజల విషయంలో రంకెలేస్తేనే ఊరుకోలా, దుమ్ము కొట్టుకుండా తీసుకొచ్చాడు. అసలు ఆ వ్యక్తిని ఉంచాలనుకుంటే ఉంచుకున్నాడు, రక్షించుకొని గొప్ప సేవ చేయించుకున్నాడు. కాదనుకుంటే మట్టికి అప్పచెప్పేశాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో చెలగాటం అయితే ఇక నీ నెత్తికి నువ్వే నిప్పుకొరి పెట్టుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నట్టు అనమాట. సౌలు కూడా దేవుని ప్రజల విషయంలో విర్రవీగిన క్రోధంతో ఎగబడ్డాడు, తెగబడ్డాడు, చిత్రహింసలు పెట్టాడు. ఈనాడు అదే దురాత్మ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు మా మతాన్ని అసలు మతం ఎవడు మార్చాడు రా బాబా? నువ్వు చెప్పుకుంటున్న సనాతన ధర్మం సంబంధితమైనటువంటి గ్రంథాలు చదివి ఎవడైనా ఆ గ్రంథాల్లో చెప్పబడ్డ ఆ దేవి దేవతలు అనబడుచున్న వాళ్ళ పోలికగా శుద్ధంగా శుభ్రంగా ఆ గ్రంథాల్లో చెప్పబడుతున్న నీతి వాక్యాలకు అనుగుణంగా ఎవడైనా బ్రతుకు కట్టుకున్నానని చెప్పమను. ప్రపంచానికే సవాల్ ఇది. ఎవడైనా సరే కట్టుకున్నా, నేను ఫలానా నా మత గ్రంథాలు చదవటాన్ని బట్టి నా బ్రతుకును దిద్దుకున్నాను, నేను చదువుతున్న సనాతన మత సంబంధితమైన అనేక గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల్లో ఫలానా ఒక గ్రంథం చదవటం వల్ల నా బ్రతుకు మారింది, నేను కిరాయి హంతకుణ్ణి కాబట్టి నేను దీని విషయంలో నేను మార్పు చెందానని ఎవడైనా చెప్పమను. ఎవడికి లేదు సాక్ష్యం చెప్పడానికి. కానీ పరిశుద్ధ గ్రంథం చదివిన వాడు చెబుతాడు, అయ్యా నేను ఒకప్పుడు 10 రూపాయలకి కిరాయి హంచకుండాయ్యా, 10 రూపాయలు ఇస్తే చాలు ఒకటి చంపేస్తాను, అటువంటి నా బ్రతుకును మార్చాడయ్యా నా దేవుడు అని చెప్పని అనేక కోట్ల కొలది, లక్షల కొలది, వందల కొలది, వేల కొలది సాక్ష్యాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల నా బ్రతుకు విప్లవాత్మకంగా మారింది. పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల ఇదిగో నా జీవితాన్ని నేను కట్టుకున్నాను. పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల నా బ్రతుకును కట్టుకున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం వల్ల నా బుద్ధులు మార్చుకున్నాను, పద్ధతులు మార్చుకున్నాను, నా ఆలోచన స్థితిని మార్చుకున్నాను, నా కాపురాన్ని కట్టుకున్నాను, నా భర్తను సంపాదించుకున్నాను, నేను నా భార్య సంతోషంగా ఉంటున్నాం, నా బిడ్డలు కూడా ఎటు చెడు మార్గంలో వెళ్లకుండా ఇదిగో శుద్ధంగా దేవుడు అనుకున్న రీతిగా మా కుటుంబం కట్టబడ్డదని సాక్ష్యం ఇస్తారు ఎవరినైనా కదిలిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నవాళ్ళు. కొంతమంది అనొచ్చు బాగానే ఉందిలే కానీ మా కళ్ళ ముందు చాలా మంది తప్పుదారి ఎటబడితే బతుకుతున్నారుగా, మరి వాళ్ళ సంగతి ఏంటంటే పరిశుద్ధ గ్రంథం కొన్ని షరతులు కూడా పెట్టింది. సంఘ సహవాసము, సంఘంలో ప్రార్థనా పరులైన వారి సహవాసం. స్త్రీలే ప్రార్థనా పరులైన స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. పురుషులు ప్రార్థనా పరులైన పురుషులతోనే స్నేహం చేయాలి. ఈ ప్రార్థనా పరులైన స్నేహితులతో ఉంటా, సంఘ సహవాసానికి టంచనగా ఉంటా, ప్రతి ఆదివారం ప్రభువులో చేయి వేస్తూ ఉదయ సాయంకాలం మానక ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ చేతిలో నువ్వు నడిపించబడుతూ ఉంటే దారి తప్పిపో. మనమేడ మందంత ఆతురతగా ఏటీఎం టైపే మందంత వ్యవహారం. ఇప్పుడు బాప్తిసం పొందగానే తెల్లారి మనం అంత పరిపూర్ణ స్థితి కావాలనుకుంటాం. మనం అట్టేం చల్లదు. నీకు దేవుడు ఈ భూమి మీద నిర్ణయించిన ఆయుష్కాలం అంతట్లో నువ్వు సంపూర్ణ స్థితి సాధించడానికి పరితపిస్తూనే దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతుండాలి. ప్రార్థనలో దేవుడు అనుకున్న పని చేయడానికి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది చేయక నువ్వు అనుకున్నది చేస్తూ ఉంటే దారి తప్పి తిరిగిన వాళ్ళే కనపడుతూ ఉంటారు నీకు. చివరికి అలా చూసి నువ్వు కూడా దారి తప్పిపోతావు. లేఖనం అంటుంది, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఉంది, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యపరిచిన ఏల తప్పించుకుందుము.
రక్షణ పొందినోడు కూడా రక్షణను నిర్లక్ష్యపరిచి బ్రతికినా శిక్ష ఖచ్చితంగా ఉంది. రక్షణ పొందమని దేవుడు నీతో చెబుతున్న, రక్షణ పొందకుండా జాగు చేస్తూ పలానోళ్ళు ఇట్లా ఆపుతున్నారండి, పలానోళ్ళు అంటే రేపొద్దున నిత్య నరకంలో పడితే మీ అయ్య ఆపడు, మీ అమ్మ ఆపదు, ఎవరు ఆపరు, చివరికి చుట్టాలు బంధువులు ఎవడు ఆపరు, వాళ్ళు కూడా నీతో పాటు కలిసి ఆడే ఉంటారనమాట. బాప్తిసం పొందకుండా ఉంటే, బాప్తిసం పొందుంటే వాళ్ళేమో పరదేశంలో ఉంటారు, నువ్వే నిత్య నరకంలో ఉంటావు. అప్పుడు ఏందమ్మా, అమ్మా నాన్న ఏంది ఈ పని చేశారని చెప్పి నువ్వు యుగ యుగాలు బాధపడుతూ ఉండాలా. వాళ్ళు యుగ యుగాలు ఆడుండి నీ బాధ వేదన వింటా కన్నీరు విడుస్తాయి, ఇక అక్కడే కుమిలిపోతూ ఉండాలి. అలాంటి జీవితాలు కావాలనుకుంటే మీ పిల్లలు కానీ ఎవరైనా రక్షణ పొందకుండా ఆపుకోండి. లేదయ్యా మేము యుగ యుగాలు దేవుడు నిర్ణయించిన సంతోషకరమైన దేశంలో ఉండాలని ఆశపడుతున్నా అంటే అడ్డుపడమాక. ఎవడి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి, ఎవడి లెక్క వాడే దేవుని క్రీస్తు న్యాయపీఠం మీదట లెక్క అప్పచెప్పుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆది ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ఆది ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారేనే. ఎందుకు ఇంత అవసరం ఆయనకి? బహు దుఃఖంలో మునగాల్సిన పని ఏంది, చెమట రక్తం అవ్వాల్సిన పనే ఉంది. మన మనస్సాక్షిని అడిగేది పరిశుద్ధ రక్తం, ఆయన శిలువ రక్తం. ఘోరమైన శిక్ష నుంచి తప్పించింది ఆ రక్తం. ఆ రక్తమే లేకపోతే రక్షణ లేదు, ఆ రక్తమే లేకపోతే రక్షణ పొందిన నీకు కాపుదల లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ రక్తంలో కడగబడిన ప్రజలను చిత్రహింసలు పెడుతున్నాడు సౌలు. అయితే ఓ ప్రాంతానికే కట్టుబడి ఉన్నాళ్లే అనుకుంటే అంతటితో కాకుండా దమస్కు మార్గంలో ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారంట భక్తులు, వాళ్ళను కూడా నేను వైనం చేసి రావాలి అని చెప్పని ఆ రోజుల్లో ఉన్న కొంతమంది పెద్దల దగ్గర పోయి తాకీదులు పొందాడు. అంటే అధికారం కోసం, అయ్యా అధికార పత్రాలు రాసి ఉండి నాకు వాళ్ళని చోట ఉన్నారంట, నేను వెళ్తున్నానని చెప్పని బయలుదేరాడు. అయితే దమస్కు మార్గంలోని దేవుడు సౌలును దర్శించాడు. దేవుడు సౌలును దర్శిస్తే ఇక కళ్ళు పోయాయి, అంటే కళ్ళు మూతలు పడ్డాయి, చూపు కనపడతల, పొరల బట్టి కమ్ముకున్నాయి. ప్రభు అంటున్నాడు అననీయ అనే వ్యక్తి దగ్గర, ఆ దమస్కులోనే ఓ ప్రాంతంలో ఉన్నాడు అననీయ అనే శిష్యుడు. అననీయ అనే శిష్యుడిని దేవుడు కదిలిస్తా ఉన్నాడు దర్శనం మందు. ఏముంది అక్కడ? దర్శనం మందు అంటే ప్రార్థనలో గడుపుతున్నాడు అననీయ అనే వ్యక్తి. ఇక్కడ అననీయ అనే సందర్భాన్ని గమనించినప్పుడు నీవు నేను ఒకటి నేర్చుకోవాలి. ఖాళీగా ఉన్నావా? మోకాళ్ళేసి ప్రార్థన చేయటమే నీ పని, లేదా పరిశుద్ధ గ్రంథం చదవటమే నీ పని. పెద్దలు చెప్పారు ఒక మాట, ఇంగ్లీష్ సామెత, అది ఎంప్టీ మైండ్ డెవిల్ హౌస్ అని. ఖాళీగా ఉన్న హృదయము దెయ్యాలకు కర్మాగారం అని. ఇక దాంట్లో దెయ్యాలు పనిచేస్తూ ఉంటాయి. అదే ప్రార్థన చేస్తూ ఉన్నావు అనుకో, వాక్యం చదువుకుంటా ఉన్నావు అనుకో, వాక్యమైన అగ్నియే, ప్రార్థన అయిన అగ్నియే, పరిశుద్ధాత్మైన అగ్నియే. నీ హృదయంలో ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద ఈ 3 రకాల అగ్ని కనుక మండుతూ ఉంటే దురాత్మలకు అవకాశం ఉండదు, అపవాది వాడి దూతలకు అవకాశం ఉండదు. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి తొంగి చూసినప్పుడల్లా ప్రార్థన అగ్ని బాగా మండుతూ కనపడుతుంటది. హల్లెలూయా. వాక్యం అనే అగ్ని బాగా మండుచున్నట్టు కనపడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది మండుతూ కనపడుతుంది. హల్లెలూయా. ఆ అగ్నిని చూసినప్పుడు ఏమొస్తాయి అక్కడికి? ఖాళీగుంటే అన్ననేలాగా నువ్వు మోకాళ్ళేసి దేవుని పాదాలు పట్టుకోవాలా, ఖాళీగుంటే వాక్యం వినాలా, లేదు ఖాళీగుంటే వాక్యాన్ని చదవాలా. చదువుంటే సమయాన్ని అలాగా దేవుని సన్నిధిలో సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ధన్యజీవులు అవుతాం. ఇప్పుడు ఇక్కడ అననీయ ఖాళీగా ఉన్నప్పుడు ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నాయి.
తన దినచర్య చొప్పున ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. ఓ సమయం ఖాళీ దొరికింది, మోకాళ్ళు వేసాడు. ప్రార్థనలో గడుపుతుంటే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ అన్నాడు. చిత్తం ప్రభువా నేనున్నాను చెప్పండి అన్నాడు. చిత్తం ప్రభువా నేనున్నాను చెప్పండి అన్నాడు. ఎలా సాధ్యపడింది? దేవుని స్వరం ఏంటో ప్రార్థనలో కనిపెడుతున్నాడు కాబట్టి. ఆ దర్శనం పొందాడు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు. నువ్వు నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లు అరుగుల మీద కూర్చొని పెట్టక, లేదు ఇంట్లో కూర్చొని వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టక, సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దాన్ని సద్వినియోగం చేసుకున్నావు అనుకో, పరలోకంలో గొప్ప జీతం దొరుకుతుంది నీకు. ఆమేన్, హల్లెలూయా. ఖాళీ కూర్చుంటే ఎవడు అని ఇచ్చడు ఆ జీతం? భూమి మీద ఖాళీగా ఉంటే ఎవడు ₹1 కూడా ఇయ్యడు. మరి ఆ ఖాళీగా ఉండే సమయం దేవుని సన్నిధిలో గడిపావు అనుకో, నీ బిడ్డలకు కాపుదలకు ఉంటుంది, నీ భర్తకు కాపుదలకు ఉంటుంది, నీ భార్యకు కాపుదలుగా ఉంటుంది. ఏమే నీ పని కాడ, నీ ప్రయాణాల్లో, నీ పిల్లల ఉద్యోగాల కాడ కానీ, లేదంటే స్కూల్ కాడ కానీ, కాలేజీ కాడ కానీ నువ్వు ఖాళీగా ఉన్న సమయం దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ఇదిగో నీ బిడ్డ ఇలా తప్పుడు మార్గంలో నడుస్తుందనే సంగతి చూపిస్తాడు. ఇదిగో నీ కుమారుడు తేడాగా ఉంటున్నాడు అని చెప్పి సంగతి చూపిస్తాడు. ఆ చూపించిన అమ్మనే మంచి బెత్తమో బెల్టో ఏదో చూసుకొని చెడిపోయిందానా పనికి వాళ్ళోడు అని చెప్పని వంగబెట్టి 4 బాధటం కాదు. ప్రభువా ఆ తప్పుడు మార్గం నుంచి నా బిడ్డను తప్పించని సాత్వికంగా దేవుని చేతని ఆ వ్యక్తిని శిక్షించే అనుమతి ఇవ్వాలి. అప్పుడు దేవుడు బెత్తం ఆడతాడనమాట. సరైన మార్గంలో తీసుకొచ్చాడు. ఆయన శిక్షించే విధానం వేరు, నువ్వు శిక్షించే విధానం వేరు. దేవునికి అప్పచెప్పావు అనుకో, బాధాల్సిన టైపులో బాధతాడు, నిలబెట్టాల్సిన రీతిగా ఆ వ్యక్తిని నిలబెట్టి ఆ జీవితాలను కడతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ సొంత ప్రయత్నం అయితే వాళ్ళ హృదయాలు కఠినమైపోతాయి. అలాగని నీ భయం కూడా ఉండకూడదని దేవుడు చెప్పట్లా. బాలుడికి బెత్తం వాడాల్సిందే తప్పు చేసినప్పుడు, కానీ వాళ్ళ హృదయాలు కఠినమైపోయి నీ మీద తిరుగుబాటు చేసేదా కాదు. వాళ్ళు నీ హృదయాలు కఠినమై నీ మీద తిరుగుబాటు చేసేంత గారాభం కూడా ఉండకూడదు. నిలువున నాశనం అయిపోతుంది బిడ్డ జీవితం. ఇంకా గారాభాన్ని ప్రదర్శిస్తే నీ నెత్తి మీదకి ఎక్కుతారు వాళ్ళు. గద్దించాల్సిన చోట గద్దించాల్సిందే, ఖండించాల్సిన చోట ఖండించాల్సిందే, చేతి దెబ్బ వాడాల్సిన చోట చేతి దెబ్బ వాడాల్సిందే, బెత్తం ఉపయోగించాల్సిన చోట బెత్తం ఉపయోగించాల్సిందే. ఈ చేస్తూనే మరో పక్క దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ప్రార్థనలో ఖాళీగా ఉన్నప్పుడు, కనిపెట్టినప్పుడు. ఇక్కడ అననీయ అనే భక్తుడు ఉన్నాడు, ప్రార్థనలో కనిపెడుతున్నాడు. ఆయన ప్రభు యొక్క మాట వచ్చింది, మాట చెప్పంగానే అమ్మని చిత్తం ప్రభు నేనున్నాను సెలవు ఇవ్వండి అని చెప్పన్నాడు. సౌలు అనేవాడు పలానా తార్సు వాడైన సౌలు ఉన్నాడు. తిన్నదనబడిన వీధిలో అతను ఒక యోధావాడైన యోధాను వాని ఇంట మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. అతను నువ్వు అక్కడికి వెళ్ళాలండు. ప్రభు ఏదైనా ఒక మాట నీకు సెలవిస్తే ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయి. అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను అడుగులు వేయటం నాకు చేతకాదని ఒప్పుకొని అసమర్థతను, నీ చేతగానితనాన్ని ఆయన ఎదుట ఒప్పుకో. ఏం భార్య ముందు ఒప్పుకోవట్లా, నీ భర్త ముందు ఒప్పుకోవట్లేదు, నీ బిడ్డల ముందు ఒప్పుకోవట్లేదు, సంఘ కాపరి ముందు ఒప్పుకోవట్లేదు, నీతో పాటు ప్రభువులో చేస్తున్నటువంటి విశ్వాసు సంఘ పెద్దలు పరిచయం వాళ్ళ ముందు ఒప్పుకోవట్లా. దేవుని ముందు ఒప్పుకోవటానికి నీకు నామోషం ఉంది? నీకు ఇంతవరకు సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయనే కదా, నీకు ఇన్ని తెలివితేటలు ఇచ్చింది ఆయనే కదా, జ్ఞాపక శక్తిని ఇచ్చింది ఆయనే కదా, అభిషేకం ఇచ్చింది ఆయనే కదా, ఆత్మ నడిపింపించింది కూడా ఆయనే కదా, నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా ఆయనే కదా. మరి ఆయన ముందు నీ సొంత తెలివితేటలు, సొంత వ్యవహారం ఎందుకు నీకు? దావీదు గనక దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ఓ మాట అంటాడు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో, ఎంతటి వాడనయ్యా నేను ఇంతగా నువ్వు హెచ్చించుటకు, ఏ పాటిదయ్యా నా కుటుంబం నువ్వు లక్ష్య పెట్టుటకు, ఏముందయ్యా, ఎందుకయ్యా ఇంతగా హెచ్చించావు, ఎందుకయ్యా ఇంతగా నా కుటుంబాన్ని ఆశీర్వదించావని అడుగుతున్నాడు. అక్కడ అదే మాటలు ఉంటాయి.
2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో అయ్యే మాటలు ఉంటాయి. తన మనసులోకి ఉద్దేశించుకున్నాడు, ఒకటి ఉద్దేశించాడు, నేను ఎలాగైనా సరే నా దేవుని మందిరం కట్టాలని చెప్పని అనుకుంటే ప్రవక్త ఏమన్నాడంటే, రాజా నువ్వు అనుకున్నది మంచి పనే, కానిచ్చే, దేవుడు నీకు తోడే ఉంటాడులే అన్నాడు. ఆ రాత్రే ప్రవక్త దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, దావీదు సంకల్పించినట్టుగా మందిరం కడటానికి అతని చేతులు రక్తాన్ని, అనేకుల యొక్క రక్తాన్ని ఒలికించినాయి. అంటే యుద్ధం చేయటం వల్ల అనేకుల ప్రాణాలు తీశాడు. అయితే దావీదు ద్వారా నా ప్రజలకు క్షేమం కలగటానికే యుద్ధాలు సలిపి గొప్ప జయాన్ని, సలుపుట అంటే చెయ్యుట అని అర్థం. ఏంది పాటలో కూడా మాట ఇచ్చాడు, భక్తిని సలుపగా అంటే భక్తిని చేయటం. అట్లనే ఇక్కడ దావీదు యుద్ధాన్ని సలుపగా అనేక చోట్ల గొప్ప విజయాలు ఇచ్చాడు దేవుడు. దావీదు నేను కోరుకున్న అందుకే, కానీ మందిరాన్ని కడతాని కోరుకోలే దావీదుని. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలే ఉంటాయి. ఒక్కొక్కడిని ఒక్కొక్క రీతిగా తన సేవా నిమిత్తమై కోరుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు దగ్గర, అపోలో దగ్గర, కేఫా దగ్గర కొట్టుకున్నారు. నేను అపోలో వాడిని, నేను కేఫా వాడిని, నేను పౌలు వాడిని అని చెప్పని మనస్పర్ధలు వచ్చి గుంపులు కట్టారు. పౌలు భక్తుడు వచ్చి అంటాడు, అరే నేనేమన్నా సిలువ ఎక్కానా, లేదు కేఫా అని ఎక్కాడా, అపోలో అని ఎక్కాడా సిలువ, ప్రాణాలను పెట్టాము మేము ఆయన పనివాళ్ళము, మీరు ఆయన వారు, మీకెందుకురా గుంపులు, మీరంతా ఒక రక్తంలో కడగబడిన వాళ్ళు, ఒక రక్తము చేత కొనబడిన వాళ్ళు, ఒక రక్తాన్ని బట్టే, ఏది ఆ సిలువలో కాచిన యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని బట్టే తండ్రి అయిన దేవునితో సంధి చేయబడ్డారు, సమాధానపరచబడ్డారు. మేము మధ్యవర్తులమేనయ్యా, యేసు ప్రభు వారికి ఉపయోగకరమైన పాత్రలం అంతే. అసలు మిమ్మల్ని కోరుకున్నాడు ఆయన, మీకెందుకు పౌలు వాడినని, అపోలో వాడినని, కేఫా వాడినని గుంపులు తగాదులు అంటాడు. అక్కడ పౌలు అంటాడు, కేఫా విత్తనం వేశాడు అనుకో, అపోలో నీరు పోసాడు, పౌలని నేను ఎరువేశాను, వృత్తి పొందించింది దేవుడే కదా. మమ్మల్ని ఇలా 3 రకాల పరిచర్లు మమ్మల్ని ఏ కోణంలో ఎలా వాడుకుంటున్నాడో తెలీదు. మన జీవితాల్లో కూడా సంఘంలో అయినా సరే విశ్వాసులున్న, పరిచారకులను, సంఘపేతులున్న వాళ్ళకు దేవుడిచ్చిన తలాంతులను సేవకుడు కనిపెట్టాల. కనిపెట్టినప్పుడు వీళ్ళ ద్వారా ఈ పని జరిగించడానికే దేవుడు కోరుకున్నాడని వాళ్ళని ఆ సెక్షన్కి ప్రోత్సహించాలి. అలా వాళ్ళు పోతున్నారని వెనుకున్నవాడు కూడా అరాకొర భక్తి చేసేవాడు ఎసన పడకూడదు. మళ్ళీ నీ మనసులో ఒకే ఉద్దేశం ఉండాలి, ఏంటంటే ఈ పరిచర్యలో నాకంటే ముందు వెళుతున్న వాళ్ళు ఆ పరిచర్య చేయడానికి వాళ్ళు దేవుడు ఎంచుకున్నాడు అనుకుంటా. అందుకే ప్రభువా నీ చిత్తమైతే వాళ్ళని ఇంకా బలంగా వాడుకొని ప్రార్థన చేయాలి. ఈ మనసు రావాలి మనలోకి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనసు మనలోకి రావాలి. ఆ మనసు రాకపోతే ఈర్ష్య, ద్వేషాలు, వ్యసనం, కులం అనే కట్టడి కూడా బయటకు వచ్చుద్ది. వాళ్ళని తక్కువ కులవాడు వాడు అని చెప్పని. నీ మనసులోకి దైవికమైన ప్రేమ వస్తే, దైవికమైన ప్రేమ చేత నువ్వు నింపబడితే, నీకంటే ముందు వెళుతున్నవాడు ఆ వ్యక్తిని ఇప్పుడు దేవుడు కోరుకున్నాడు అనుకుంటా. ప్రభువా ఇదిగో అతను బలపరచు, వాడుకో. నేను చేసే ప్రార్థన దేవుడే దానికి సాక్షి. నేను అక్షరాలు ఆ ప్రార్థన చేశాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ పని కొరకు వాడిని ఎంచుకున్నట్టుకున్నావు ప్రభా, కాబట్టి ఇదిగో ఇంకా బలపరిచి వాడుకో. నేను ముందుకు వెళ్ళి జనానికి కనపడాలని నాకు అసలు కోరిక కాదు అది. నేను మాత్రం దేవుని సన్నిధిలో మోకరించి నా యేసయ్యకు కనపడితే చాలు, నా యేసయ్య స్వరం బలిపీఠం దగ్గర వింటే చాలు, అంతటితో నా బ్రతుకు ధన్యమైపోతుంది చాలు అనుకున్నాను. కానీ నా ప్రభు తెచ్చి ఇలా నిలబెట్టి ఆయన సేవ జరిగించుకుంటున్నాడు. అందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ అననీయ అనే భక్తుడు దేవుడు చెప్పగల ఆ మాటకు సరెండర్ అయ్యాడు అన్నమాట. నీతో ఏం చెబుతున్నాడో దేవుడు ఆ మాటను పట్టుకో. ఆ మాట ప్రకారం నువ్వు అడుగులు వేసినప్పుడు
నువ్వు అన్ని విధాలు ఆశీర్వదింపబడతావు. దావీదేమన్నాడు, ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా వాళ్ళు ఏ పాటి వాళ్ళు? ప్రవక్తకు వచ్చింది మాట, అయ్యా నువ్వు కాదు, నీ కొడుకు ద్వారా దేవుడు మందిరం కట్టించుకుంటానన్నాడు. సరే అని చెప్పి అన్నాడు. దేవుడు ఏమేమి సంగతులు చెప్పాడో అన్ని ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పగల. దావీదు వెంటనే ఇంట్లో ఉండి గంతులేలా కృతజ్ఞత తెలపటానికి దేవుని సన్నిధికి వచ్చాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా దేవుడు మేలు చేస్తే దైవజనుడు చూసి కాదు, దేవాది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సంఘం ఎదుట సాక్ష్యం చెప్పటాన్ని బట్టి, లేదా కృతజ్ఞతగా కూటం పెట్టి సాక్ష్యం చెప్పటాన్ని బట్టి దేవుని నామం ఘనపరచబడుతుంది. తద్వారా అరాకొర విశ్వాసంతో రహస్యంగా అన్య సమాజంలో ఉండి, అటు ముస్లిమ్స్ కావచ్చు, ఇటు హైందవులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు ఉంటారు దేవుని మీద రహస్యంగా విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఇలా కృతజ్ఞత బాటంగా తెలిపిన దాన్ని బట్టి వాళ్ళలో విశ్వాసం వేళ్ళునుకొని దేవుని మీద ఆనుకొని రక్షణ అనుభవంలోకి వచ్చి, ఈయనే మాకు దేవుడు, ఈయన తప్ప వేరొకడు లేడు, మాకు ఈయనే కావాలని దేవుని సంఘంలో వచ్చి చేర్చబడతారు. బాప్తీసు అనుభవంలోకి వచ్చి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేస్తున్నాడు ఆ పని. ఇంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిదయ్యా అని చెప్పి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ అననీయ దేవుడు చెప్పంగానే సరెండర్ అయిపోయి ఆ యోధ అనబడిన వాడు ఇల్లు ఎక్కడుందో కనుక్కోవడానికి వెళ్ళాడు. అక్కడ పోగానే సౌలు అనబడినవాడు తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. మొదటిగా సౌలుగా ఉన్నప్పుడు అక్కడ ఆ పరిస్థితి, మొదటిగా దేవునిలోకి వచ్చే మొదటి అనుభవంలో అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండి, తినడానికి ఏమీ లేదు, కనబడతలేదు, ఏం అర్థం కావట్లా. ఆల్రెడీ అన్ననయ్య వస్తాడు, నీ మీద చేతులు ఉంచుతాడు, నువ్వు చూపు పొందుతావు, నా పని ఇలా ఉందని చెప్పని ఆ సౌలుకి ముందుగానే చెప్పబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బాగా గమనించాలా. విలువైన సంగతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకేం చెప్పాడో అది తూచా తప్పకుండా వెనకడుగేయకుండా దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తావు. అసలు నీవు నీ బ్రతుకులో ఊహించలేవన్నమాట. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. నువ్వు అనుభవించటమే కాదు, నీ తర్వాత ఉన్న ప్రతి తరము కూడా ఆ దీవెన అనుభవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని బతిమలాడుదాం. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు చెప్పిన మాట ఏదైనా వినకుండా తడవు చేస్తూ దాన్ని పక్కన పడేసి నా ఇష్టారాజ్యంగా, నా ఇష్టానుసారంగా నేను ఒకవేళ నడుచుకుంటున్నానేమో, బ్రతుకుతున్నానేమో, అయ్యో ప్రభువా క్షమించండి, క్షమించండి, క్షమించండి అంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యని అడుగుదాం. ప్రభువా ఒకవేళ ఇదిగో తండ్రి నువ్వు చెప్పింది చేయకుండా అయ్యా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ బ్రతికుంటే నా ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. సర్వకృపానిధివైన మా తండ్రి కనికరించయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. అననే చెప్పంగానే వెంటనే సరెండర్ అయ్యాడు. దేవుని మాటలు సరెండర్ అయిపోయాడు. ప్రభువా కనికరించండి అయ్యా, నువ్వు చెప్పిన మాట వినకుండా ఇదిగో తండ్రి ఒకటి చేస్తే ఒకటి చేశాడు. యోనా బహుశ్రమలు అనుభవించాడయ్యా. సంసోను కూడా నువ్వు ఒక ప్రణాళిక చొప్పున ఎంచుకొని నీ ఆత్మ రేపుతుంటే ఇదిగో ఒక శరీర ఆశ కొరకు ఇదిగో సంసోను వెళ్ళి దెలీలా విషయంలో తేడాపడి కళ్ళు పోగొట్టుకున్నాడయ్యా. వాస్తవికంగా నీ చిత్తం కాదు అది, కానీ అతను వెళ్ళాడు. దేవా ఇదిగో నీ చిత్తానికి వ్యతిరేకంగా ఇదిగో నీ ప్రజలు ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు ఎదుర్కొన్నారు. బిలాం అనే ప్రవక్త ఇదిగో నీ చిత్తానికి వ్యతిరేకంగా వద్దు అంటే వెళ్ళిపోయి సంహారపు దోత ఎదురు కనపడ్డప్పుడు గాడిద నోరు తెరచి గాడిద మాట్లాడటాన్ని బట్టి బిలాము యొక్క మూఢత్వాన్ని నుంచి విడిపించావు ప్రభువా. అయ్యా ఒకవేళ నేను ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా నువ్వు చెప్పిన దానికి భిన్నంగా వ్యతిరేకంగా బ్రతుకుతున్నామేమో, చదువు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, నడవటం కానీ,
అయా సేవ చేసే విషయంలో కానీ ఏదైనా నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను చేస్తున్నా సంఘ బిడ్డలు ఎవరైనా అయా ఇదిగో నీ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ బ్రతుకుతున్నా ప్రభువా క్షమించండి క్షమించండి. ఈ నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే నీ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వద్దన్న స్థలాల్లో ఉంటూ, నువ్వు వద్దన్న ప్రాంతాల్లో ఉంటూ, నువ్వు వద్దన్న పనులు చేస్తూ, సేవలో కూడా నువ్వు ఒకటి చేసి ఇంకోటి చేస్తూ శ్రమలు వేదనలు ఇబ్బందులు ఎదుర్కొంటూ నష్టపోతున్నట్లయితే ప్రభువా క్షమించండి క్షమించండి అంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రీమంతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఇప్పటి వరకు నీ దేవా నువ్వు వెలువడ చేసిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి, నీరు కట్టండి, ఫలింపచేయండి. అనేక పర్యాలు నెమరవేయనట్లుగా నీ శిలువ రక్తంతో భద్రపరచండి. ప్రభువా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా ప్రభువా. అయా సహాయం చేయండి. ఈ వారమంతట్లో ఉన్న సంఘ క్రమాల్లో మీరు తోడేయండి. నీ చిత్త ప్రకారం సంఘ క్రమాలు ఘనంగా జరుగుటకు సహాయం చేయండి. ప్రయాణాల్లో మీరు తోడేయండి. అయా ఈ వారమంతట్లో నీ చిత్తమైతే ఎక్కడికైనా వెళ్ళే ప్రయాణాలు ఉంటే ఆ ప్రయాణాల్లో కూడా నీవే చూడండి. క్షేమాన్ని ఇచ్చి నువ్వు అనుకున్న పని జరిగించి నీ నామాన్ని ఘనపరుచుకోమని బతిమలాడుతున్నాం ప్రభువా. అయా కనికరించండి తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాసాలు పెడుతున్నాం ప్రభువా. అయా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనాడు ప్రభువా, నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు 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 మార్చండి. అయా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చుదండి. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు మార్చండి. మా ప్రభువా కనికరించండి, కృపా కార్యములు జరిగించండి. మా నిమిత్తం ప్రార్థించండి అయ్యాని ముఖాముఖి కానీ పలు రకాలుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. ఇహ పరమందు దేవా అన్ని విధాలుగా ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా అన్ని విధాలు కొలతలేని దీవెనలు వారికి కలుగును గాక. నీ సేవలు గొప్పగా అభిషేకించబడి నీ సేవలు వాడబడును గాక. అయా నీ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు బిడ్డలను అప్పచెప్పుకుంటూ సంఘ బిడ్డలను అయా అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ కృపచేత నీ కార్యములు జరిగించమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు సమస్తమును అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే సంఘ బిడలకు అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము తోడై ఉండి ప్రభు సెలవిచ్చిన మాట చొప్పున నడిచి ప్రభు అనుకున్న పని జరిగించి తద్వారా నిర్ణయింపబడ్డ ఆశీర్వాదాలు పొందుకొని ఆయన్నే మహింపరిచేలాగా త్రియేక దేవుడైన యేసయ్య తోడై ఉండి జరిగించునుగాక. ఆమేన్. అలాగూ జరిగించిన త్రియేక దేవుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలైనా కుంభమేళ అని చెప్పని ఇంకే రకాల మంత్ర ప్రయోగాలు వాటన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి. మన చేయి పట్టుకొని యేసయ్య నడిపించి గొప్ప కార్యాలు జరిగించి దీవించును గాక. ఆమేన్ ఆమేన్.